ఎన్నో ఏళ్లుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ విస్మరించాయని విమర్శిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు అదే నేతాజీ అంశంలో తీవ్ర ఇబ్బందుల్లో పడింది. పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పార్టీ నేతల వ్యాఖ్యలు, చర్యలు బీజేపీని డిఫెన్స్లోకి నెట్టాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం రంగంలోకి దిగిన సీఎం సువేందు అధికారి బీజేపీ నేతలను కట్టడి చేసే పనిలో ఉన్నారు. స్వాతంత్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెంగాల్ ప్రజలకు అత్యంత ఆరాధ్య నాయకుడు. ఇలాంటి నేతాజీపై బీజేపీ నేతల వరుస వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీకే పెద్ద తలనొప్పిగా మారాయి. స్వాతంత్ర వేడుకలకు ముందు ఈ వివాదం చెలరేగడంతో రాజకీయంగా బీజేపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వ్యాఖ్యలతో వివాదం ప్రారంభమైంది. శ్యామాప్రసాద్ ముఖర్జీ స్మారక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన నేతాజీ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలను గూండాలుగా అభివర్ణించారు. 1940 కలకత్తా మున్సిపల్ ఎన్నికల సమయంలో శ్యామాప్రసాద్ ముఖర్జీపై రాళ్లు విసిన వారే ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు అని ఆరోపించారు. విమర్శలు వచ్చిన తర్వాత కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ 1937-39 మధ్య హిందువులపై దాడుల సమయంలో నేతాజీ శరద్ బోస్ స్పందించలేదు అని మరోసారి ఆరోపించారు. అయితే అసలు దుమారం రేపింది మాత్రం బీజేపీ రాజ్యసభ సభ్యుడు నాగేంద్రనాథ్ రాయ్ అలియాస్ అనంత మహారాజ్ అని చెప్పాలి. నేతాజీని వార్ క్రిమినల్ గా అభివర్ణించిన ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ సంస్థను కూడా ప్రశ్నించారు. బ్రిటిష్ సైన్యంలో ఉన్న భారతీయ సైనికులను జర్మన్లు పట్టుకొని నేతాజీకి అప్పగించారు అని, నేతాజీ ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేశారు అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించాయి. అనంత మహారాజ్ వ్యాఖ్యలను బీజేపీ నేతలే ఖండించారు. మాజీ గవర్నర్ తథాగత రాయ్ ఇది బెంగాలీలు, రాజ్ బంసీ వర్గాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలో భాగమని వ్యాఖ్యానించారు. బెంగాల్ మంత్రి నితీష్ ప్రమాణిక్ నేతాజీ దేశంలోని గొప్ప స్వాతంత్ర సమర యోధుల్లో ఒకరు అని, ఆ వ్యాఖ్యలకు తాను మద్దతు ఇవ్వను అని స్పష్టం చేశారు. మరో మంత్రి స్వపన్ దాస్ గుప్తా ఆ ఎంపీని లూనాటిక్ గా అభివర్ణిస్తూ చరిత్రపై ఆయనకు అవగాహన లేదు అని విమర్శించారు. ఈ అవకాశాన్ని తృణమూల్ కాంగ్రెస్ పూర్తిగా వినియోగించుకుంది. మమతా బెనర్జీ నేతాజీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతూ రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ, స్వామి వివేకానందలను అవమానిస్తున్న బీజేపీని ప్రజలు క్షమించరు అని మండిపడ్డారు. నేతాజీ జాతీయ హీరో అని ఆయన పేరును అవమానించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇదే సమయంలో మరో వివాదం కూడా చెలరేగింది. బీర్భూమ్ జిల్లాలోని రాంపూర్ హట్లో నేతాజీ సుభాష్ రోడ్ పేరును డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ రోడ్డుగా మార్చిన శిలాఫలకాన్ని బీజేపీ ఎమ్మెల్యే ధ్రువ్ సాహా ఆవిష్కరించారు. స్థానిక సిపిఎం, కాంగ్రెస్ నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించగా నేతాజీ మా హృదయాల్లో ఉన్నారు అని, మాకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు అని ధ్రువ్ సాహా సమర్థించుకున్నారు. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి డ్యామేజ్ కంట్రోల్ కు దిగారు. నేతాజీపై ఎవరైనా అవమానకర వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు. బీజేపీ అలాంటి వ్యాఖ్యలను సమర్థించదు అని స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్యే సేవా కేంద్రానికి నేతాజీ పేరు పెడతామని ప్రకటించారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అని గుర్తు చేశారు. మరోవైపు అనంత మహారాజ్కి ఇచ్చిన బంగా విభూషణ్ పురస్కారాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. నేతాజీ వారసత్వాన్ని తామే నిజంగా గౌరవిస్తూ ఉన్నామని ఎన్నాళ్లుగానో ప్రచారం చేసిన బీజేపీకి ఇప్పుడు సొంత నేతల వ్యాఖ్యలే పెద్ద సవాలుగా మారాయి. స్వాతంత్ర సమర యోధుడిపై జరిగిన ఈ వివాదం ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారగా బెంగాల్లో బీజేపీ ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.